స్మరణ్ గారు అంటే మీకేమేం ప్రాబ్లమ్ గురించి సెకండ్ లైఫ్ హాస్పిటల్‌కొచ్చారు మేడం? ఆల్కహాల్ అడిక్షన్. ఆల్కహాల్ అడిక్షన్. మార్నింగ్ లెగంగానే అంటే వెళ్ళి ఆల్కహాల్ తాగడం, హ్మ్. వేరే పనులు కూడా పెద్ద పట్టించుకోకుండా మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్కహాల్కి ఇస్తుండే. హ్మ్. దాని గురించి అనేసి సో, ఎన్ని ఇయర్స్ నుంచి యూ ఆర్ ఇంటూ దిస్? ఆల్కహాల్ స్టార్ట్ చేసింది డిగ్రీలో. హ్మ్. బట్ ఈ అడిక్షన్ అనేది పాస్ట్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఎక్సెస్ తీసుకోవడం అవుతుంది. హ్మ్. హ్మ్. దానివల్ల ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్, హ్మ్. ఫైనాన్షియల్గా అది. సో హ్మ్. హ్మ్. సో, అడిక్షన్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉండింటదండి? ఒక 4 5 ఇయర్స్. సో, ఎట్లా ఉండేది? అంటే ఒక రోజు ఎలా ఉండేది? అంటే మార్నింగ్ లెగంగానే ఇంకా జస్ట్ మన డ్రింక్ తీసుకోవాలి అన్నట్టుగా అటు వెళ్ళిపోయి సో డ్రింక్ తీసుకుంటా. హ్మ్. సో డ్రింక్ తీసుకున్నాక మార్నింగ్ నుంచి తాగడం వల్ల ఈవినింగ్ కాగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గొడవలు, మళ్ళీ ఆఫీస్ స్కిప్ చేయడము. హ్మ్. సో అలా అయ్యేదన్నమాట. ఓకే. సో ఒక రోజు ఎక్సర్సైజ్ అయితే మళ్ళీ అదే అంతా డ్రౌజింగ్ ఉండి నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయడము. సో బేసిక్గా బెంచ్ డ్రింకింగ్ లాగా అయ్యేది. కంటిన్యూగా ఉండేది. కంటిన్యూస్. సో, రిలేషన్‌షిప్‌లో గూడా ఇష్యూస్ వచ్చాయా? వైఫ్తో ఇష్యూస్ వచ్చి, ఫాదర్ మదర్ పేరెంట్స్తో చాలా ఇష్యూస్. ఇన్ఫాక్ట్ ఆఫీస్లో కూడా కొంచెం ఇంకా స్కిప్ చేయడం వల్ల ఇర్రెగ్యులర్ ఉంది ఆఫీస్కి. ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయింది ఇబ్బంది. దానివల్ల. సో, ఇప్పుడు ఇక్కడికి అంటే ఇంతకుముందు ఏమన్నా ట్రీట్మెంట్స్ ఎక్కడైనా ట్రై చేశారా? ట్రై చేశాను. హ్మ్. చందానగర్లో న్యూరో క్లినిక్ ఉండే. హ్మ్. అక్కడ ఇలా ఏం ఎఫెక్ట్ అంత లేకుండే. హ్మ్. హోమియో ట్రై చేశాను. హ్మ్. అండ్ రియాబ్ కూడా వెళ్ళాను. ఐ వాజ్ ఇన్ రియాబ్ ఫర్ త్రీ మంత్స్. ఓకే. హ్మ్. సో ఆ 3 మంత్స్ ఎట్లా లోపల లాక్డ్ ఉంటాం కాబట్టి ఆయన తీసుకున్నారు. లేకుండే. హ్మ్. సో మళ్ళీ బయటికి వచ్చినాక రియాబ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 1 month 2 months ఓకే ఉండే. హ్మ్. తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాను. ఓకే. హ్మ్. సో అదేం ఎఫెక్ట్ లేదు. సో, ఇక్కడ ఎప్పుడొచ్చారు? ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది? ఎన్ని మంత్స్ ఇక్కడ అవుతుంది? 2 months 2.5 months అయింది. 2.5 మంత్స్ కోర్స్ అయింది యా మీకు. సో, రెగ్యులర్ ట్రీట్మెంట్ జరుగుతుందా? యా రెగ్యులర్ వీక్లీ వన్స్ వస్తున్నారా? వీక్లీ వన్స్. జరుగుతుంది. సో, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఫస్ట్ మంత్ ఎలా ఉండింది? సెకండ్ మంత్ ఎలా ఉండింది ట్రీట్మెంట్? ఫస్ట్ ఫస్ట్ మంత్ అంటే మెయిన్ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఫుడ్ ఇంటేక్ కానీ స్లీప్ కానీ ఏం ఉండకపోయేది. హ్మ్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కొంచెం ఫుడ్ ఇంటేక్ బాగుంది. హ్మ్. మైండ్ స్లీప్ స్లీప్ టైంకి క్వాలిటీ ఇంప్రూవ్ నిద్ర అయింది. రావడం అవన్నీ. హ్మ్. అండ్ ఏమంటారు నా నేచర్ ఇంకా యాటిట్యూడ్ బేసిక్గా. అది. సో హ్మ్. యాటిట్యూడ్ అనేది చాలా మారింది. చేంజ్ అయింది. ఓకే. అగ్రెసివ్‌గా అంటే ఉండే చాలా యాటిట్యూడ్. అగ్రెసివ్ ఉంటుండే. హ్మ్. ఫ్రెండ్స్ పైన ఆఫ్ చేయడం ఒకరంటే అసలు కేర్ చేయకపోయాడు. అది. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. బిహేవియర్ కూడా సెల్ఫ్ బాగా చేంజ్ అయింది. సెల్ఫ్ హ్మ్. తెలుస్తుంది. ఓకే. సో, సెకండ్ మంత్ కూడా అలాగే ఉండిందా ప్రోగ్రెస్? ఫస్ట్ మంత్‌లోనే ఈ ప్రోగ్రెస్ కనబడిందా? ఫస్ట్ మంత్ నుంచి అంటే మెయిన్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 వీక్స్ 2 వీక్స్ నుంచి ఆ చేంజ్ ఆ డిఫరెన్స్ అనేది తెలుసు. స్టార్ట్ అయింది. యా హ్మ్. అండ్ దెన్ సెల్ఫ్ రియలైజేషన్ కూడా. హ్మ్. ఇంతకుముందు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ఫ్ అనేది లేకుండే. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. రియలైజేషన్. సో, రియలైజేషన్ పార్ట్ కూడా యూ ఆర్ ఫీలింగ్ ఇట్. ఎందుకు ఇన్ని రోజులు టైమ్ వేస్ట్ చేశాను? ఎందుకు ఇన్ని రోజులు ఎగ్జాక్ట్లీ. హ్మ్. సో దట్ ఈస్ మెయిన్ సెల్ఫ్ పాయింట్. రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. హ్మ్. 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 ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీరు ఈ 1 మంత్‌లో 2 వీక్స్ నుంచే యూ కుడ్ రియలైజ్ రిజల్ట్స్. Yes. సో, ఇప్పుడు తీసుకుంటున్నారా? క్రేవింగ్స్ ఉంటున్నాయా మీకు? ఇప్పుడు అసలు ఆ థాట్ వెళ్ళట్లేదు. థాట్ కూడా రావట్లేదు. మెయిన్ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హ్మ్. హ్మ్. బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్ హ్మ్. మార్నింగ్ లెగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయినాక సో క్రేవింగ్ అనేది ఉండి ఏ పనికి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు అ బార్. రైట్. హ్మ్. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా లైక్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాం. అదే. బికాస్ ఐ కెన్ యెస్. అవాయిడింగ్ దట్. ఓవర్‌కమ్ అయిపోయారు. ఓవర్‌కమ్ అయిపోయి యూ ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ థింగ్ పేరెంట్స్ కానీ వైఫ్ కి కానీ నేను ఒక్కొని బయటికి వెళ్తున్నా అంటే ఆ భయం అనేది ఉండేది. అది. సో నా ఈవెన్ దే ఆర్ లైక్ అన్నమాట నార్మల్ చలో లెట్ వెళ్ళని హిమ్ ఏం గో. కాదు అన్నట్టు. వాళ్ళు బయటికి ఎళ్ళనియాలంటే భయపడేది. భయపడేది చాలా చాలా మెయిన్ భయపడేది. వీకెండ్ రాగానే మళ్ళీ ఈ వీకెండ్ ఏం రచ్చ అవుతుంది ఏం ఇష్యూస్ అయితే ఏం గొడవ హ్మ్. చేస్తాడు బిహేవియర్‌తోని వాళ్ళు చాలా ఇబ్బంది పడేది. ఎగ్జాక్ట్లీ. హ్మ్. సో, నౌ దే ఆర్ హ్యాపీ. యా వెరీ మచ్. మీకంటే ఎక్కువ వాళ్ళు హ్యాపీ చాలా అయితున్నారు. చాలా హ్యాపీ. పేరెంట్స్ కానీ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ కానీ. అది. అండ్ ఇన్ఫాక్ట్ మై 5 year old కిడ్ దట్స్ వాట్ పాప. ఐ వాంట్ టు నో. పాప కూడా ఆ పీరియడ్ లో
కొంచెం అవాయిడ్ చేసేది, భయపడేది. అదే మీతో భయపడేది. ఎంత అటాచ్డ్ అయిపోయిందో వన్స్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్ ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. అదే బేసిక్‌గా చాలా నాతో అటాచ్ అయిపోయి నాకు చాలా ఇది దట్స్ that's సంథింగ్ what విచ్ ఇస్ వెరీ మచ్ సెకండ్ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసేది అది. ఎగ్జాక్ట్‌లీ. సో, బిహేవియర్ చేంజ్ అయింది. Yeah. పిల్లలతో రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ అయింది. ఫ్యామిలీ రిలేషన్ ఇంప్రూవ్ అయింది. Yes. సో, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. రైట్? సో, ట్రీట్మెంట్ నేను చెప్పే వరకు ప్లీజ్ కంటిన్యూ. నేను అయిపోయిందండి. యూ ఆర్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నంత వరకు ప్లీజ్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. Sure. Okay? We have seen very good transformation in you. The transformation has to continue and it should be for life. Okay? Sure. Thank you. Thank you.